నిన్నటి దినం రాత్రి అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా రేపటి దినం 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఏర్పాటు చేయడం జరిగింది. జెండా దిమ్మిని అర్ధరాత్రి వైసీపీ గుండాలు వాళ్ళ అరాచకాలు గతంలో అధికారం ఉందని ఒక అహంకారంతో ఏదైతే చేశారో ఇప్పుడు కూడా వాళ్ళు మేము అధికారంలో ఉన్నామని విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యమే నడుస్తుంది అనుకుంటున్నారు. కాదు, ఇది రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే గౌరవంగా మేము రాజ్యాంగబద్ధంగా నడుస్తాం కాబట్టి ఈరోజు గౌరవంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దిమ్మిని ఎవరైతే పగలగొట్టారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుని వారికి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసు వారికి విన్నవించుకోవడం జరిగినది. హెదరి టౌన్ కుటాగుల గ్రామానికి చెందిన చింతా వెంకటరమణ తండ్రి చింతాకృష్ణప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను టీడీపీ పార్టీలో సభ్యుడిగా ఉంటాడని, ఆ వార్డుకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉంటాడని, అయితే టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి గత 2 రోజుల ముందు పార్టీకి సంబంధించిన దిమ్మెలను తయారు చేయడం జరిగిందని, అయితే గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేయడం జరిగిందని, తర్వాత వాళ్ళ గురించి విచారించుకోగా కుటాగుళ్ళ గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్ రెడ్డి, హుస్సేన్ అనే వారి ప్రోద్బలంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి శివశంకర్, పవన్ కుమార్ రెడ్డి, అశోక్ కుమార్ అనే వ్యక్తులు వాటిని పాడు చేసినట్టు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి ఇటువంటి సంఘటనలు పోలీసులు ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ విషయంలో నేరస్తులపైన కఠినమైన చర్యలు తీసుకొని వారి మీద అవసరమైన పక్షంలో అధికారుల అనుమతి తీసుకొని రౌడీ షీట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది.